దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఎవరెవరైతే ప్రార్థనలో తన వైపు చూస్తూ ఉంటారో ప్రతి ఉదయము వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ప్రియులారా, తప్పకుండా ఆ వాగ్దానాన్ని ఎవరెవరైతే ప్రార్థనలో ఎత్తిపడుతున్నారో వారందరిపై తప్పకుండా నెరవేర్చే దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రేమను మనం కనుగొనిన తర్వాత ఆ ప్రేమలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను ప్రకటించడానికి మనందరికీ కూడా పిలుపు ఇవ్వబడింది. దేవుని ప్రేమను గురించి చెప్పడానికి కొంతమంది ఎన్నుకోబడ్డారు. అది వాళ్ళ పనే, వారి ద్వారా మాత్రమే అది చేయబడాలని దేవుడు కోరుకుంటున్నారని ఈ లోకంలో మనం చెప్పలేం. ప్రియులారా, జ్ఞాన స్నానం పొందిన ప్రతి బిడ్డ కూడా ఆ దేవుని ప్రేమ ద్వారా రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆనందాన్ని తమ చుట్టూ ఉన్న వారందరితో పంచుకోవాలని మనం జ్ఞాన స్నానం పొందిన మరుక్షణం నుంచే ఆ ఆజ్ఞను, ఆ బాధ్యతను దేవుడు మనందరి మీద అనుగ్రహించి ఉన్నారు. కానీ ఎంతవరకు ఆ బాధ్యతను మనము చక్కగా నెరవేర్చగలుగుతున్నామో చూడండి. రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. అయ్యో, నేను ప్రార్థన చేయగలిగినట్లు ఇతరులు ప్రార్థన చేయలేకపోతున్నారే, ఇతరులు ఎందుకు దేవుని ప్రేమను వాళ్ళు అనుభవించలేకపోతున్నారు అంటే, వాళ్ళు ప్రార్థన చేయడానికి ఎవరికి ప్రార్థన చేయాలో వారికి తెలియాలి కదా. ఎవరి నామంలో ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రతి అవసరం తీర్చబడుతుందో వారికి సత్యము తెలియాలి కదా. ఎవరి నామంలో మాత్రమే రక్షణ ఉందో వాళ్ళకి తెలియాలి కదా. ఎవరి నామంలో మనము రక్షణ పొందినప్పుడు ఆ ఎవరి నామాన్ని విశ్వసించాలో వారికి తెలియాలి కదా. అవును ప్రియులారా, వారు విశ్వసించడానికి ఆ దేవుని యొక్క సందేశము బోధించబడాలి కదా. సందేశము బోధించబడాలి అంటే బోధకులు పంపించబడాలి కదా. బోధకులు పంపించబడాలంటే ఆ పని కొరకు ప్రత్యేకంగా ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే కాదు, జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆ దేవుని సందేశాన్ని బోధించడానికి ఎన్నుకోబడ్డారనే సత్యము వాళ్ళు గ్రహించాలి కదా. ప్రియులారా, వారిలో నీవు నేను కూడా ఉన్నాము. మనము బోధించడం అంటే మన నోటి మాటల ద్వారా మాత్రమే కాదు, మన ప్రతిరోజు జీవన శైలిలో మనం చేస్తున్న కార్యాల ద్వారా, మనం మాట్లాడుతున్న మాటల ద్వారా కూడా మనం దేవుని యొక్క సందేశాన్ని ఈ లోకంలో బోధించగలము. మన కుటుంబ సభ్యుల పట్ల మనం చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుని సందేశాన్ని ఆ ప్రేమ ద్వారా మనం వ్యక్తీకరించగలము. ఆ విధంగా మనం చేయగలుగుతున్నప్పుడు సువార్తను బోధించుచున్న వారి పాదములు ఎంత సుందరమైన అనే వాగ్దానము బోధిస్తున్న ప్రేమ ద్వారా దేవుని సందేశాన్ని వ్యక్తీకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు అది చెప్పబడింది. ప్రియులారా, చూడండి, మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు దేవుడు మనందరికీ కూడా ఒక ఆజ్ఞని ఇచ్చినారు. మీరు వెళ్ళి మనం ఏమి చేయాలి? దేవుడు సర్వాధికారిగా ఉన్న ఈ లోకం అంతటా వెళ్ళి దేవుని యొక్క సత్య సందేశాన్ని మనము అందరికీ బోధించి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరినీ కూడా ఆ ప్రేమ యొక్క దేవుని యొక్క శిష్యులంగా మనం మార్చాలి. ఇతరులను ప్రేమ కలిగిన దేవుని యొక్క శిష్యులంగా మార్చాలంటే ఆ గుణగణాలను మొదట మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఆ దేవుడు చెప్పే సందేశాన్ని మనము మన జీవితంలో చూపించగలిగితే ఇతరులకు అది బోధించడము మన మాటలతో చెప్పకముందే అది మన జీవిత విధానం ద్వారా వారికి అర్థమైపోతుంది. అప్పుడు మనం ఎక్కువగా వాళ్ళతో మాట్లాడని అవసరము లేదు.
కానీ సత్య సందేశము వారికి బోధించబడుతుంది. కానీ అలా జరగడానికి పవిత్రాత్మ శక్తిని మనం పొంది ఉండాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రభు వాళ్ళకి తన శిష్యులకు చెప్పారు, మీరు శక్తిని పొందినంత వరకు పైగదిలో ప్రార్థనలో ఉండాలి. ప్రియులారా, మన జీవితమే మనకి ఇష్టం లేదిగా ఉన్నప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడానికి మన శక్తి మన బలము మనకు సరిపోనప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా మనలో మార్పు కలుగుతుంది. పాత జీవితము గతించి నూతన జీవితంలోనికి నూతన వ్యక్తులుగా మనం మార్చబడతాము. నూతన జన్మ అనుభవాన్ని కూడా మనం పొందగలుగుతాము. ఆ నూతన జన్మ అనుభవంలో పొందిన శక్తి ద్వారా మన జీవితము మొదట మన కుటుంబంలో అంటే యెరూషలేములో, మనము ఉన్న సమాజంలో అంటే యూదయాలో, తర్వాత ప్రపంచమంతటా అంటే సమరయాలో కూడా ఆ యేసు ప్రభుకి మన జీవితము ఒక సాక్ష్యముగా ఉంటుంది. అప్పుడు మన విలువ ఆ దేవుని కొరకు ఎంత మహిమకరంగా ఉంటుందో. ప్రియులారా, చికాగోలో జరిగిన ఒక సంఘటన, నిజమైన సంఘటన ఇలా నేను చదివాను. ఒక కుటుంబము, భార్య భర్త, వాళ్ళకు ఒక కుమారుడుగా ఉన్నారు. ఆ కుమారుడు ఒకడే కాబట్టి చాలా ప్రేమగా వాళ్ళు పెంచుకుంటున్నారు, చాలా గారాబంగా కూడా పెంచుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలకి, ఈ రోజుల్లో నుండి చూడండి, చాలా గారాబం ఎక్కువ చేస్తే కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రుల మాటను కూడా లెక్కలేని స్థితికి వాళ్ళు చేరుకుంటున్నారు. కానీ ఆ తల్లి ఎంతగా ఆ బాబును సరిదిద్దాలని చూసిన తండ్రి మాత్రము ఎక్కువగా తన జీవితంలో తను ఎప్పుడు బిజీగా ఉండేవాడంట. ఎక్కువగా తన కుమారుడితో కూడా సమయాన్ని కేటాయించేవాడు కాదు. కాబట్టి బాబు ఎప్పుడు తన అమ్మతోటే ఉంటాడు. కాబట్టి అమ్మ చెప్పిన మాట ఎక్కువ వినకుండా అలా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఉదయం 7 గంటలకల్లా ఆ రోజు ఎందుకో ఈ బాబు త్వరగా లేచాడు కాబట్టి తన తండ్రి బాబు దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయి వేసి హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పాడంట. అంటే ఈరోజు అంతా నువ్వు చాలా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు, చాలా ఆనందంగా గడుపు అని చెప్పడానికి ఆ తండ్రి వచ్చినప్పుడు ఆ తండ్రి లేమిని గమనించిన ఆ తండ్రి ఎప్పుడు తనతో సమయాన్ని గడపడు కాబట్టి ఆ బాబు ఏం చెప్పాడంటే, నాన్నగారు మీరు ఆఫీస్కి వెళ్ళాల్సింది 9 గంటలకే కదా, మరి 7 గంటలకి ప్రతిరోజు నేను లేవకముందే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నాను కదా అని చెప్పినప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నా ఆఫీసు 9 గంటలకే, కానీ నేను 7 గంటలకి ఎందుకు వెళ్తున్నానంటే నా ఆఫీస్కి దగ్గరలో కథీడ్రల్ చర్చ్ ఉంది. 8 గంటలకు ప్రతిరోజు అక్కడ దివ్యబలి పూజ, నేను ఆ పూజలో పాల్గొని తర్వాత నా వ్యక్తిగత ప్రార్థన చేసుకొని ఒక 10 నిమిషాల దూరంలో ఉన్న నా ఆఫీస్కి 9 గంటలకి నేను వెళ్ళిపోతాను. కాబట్టి ఇక్కడ లేట్ అయితే ఇదంతా కూడా నన్ను ఈ స్థితిలో ఉంచిన ఆ దేవుని యొక్క ప్రేమ నేను అనుభవించలేను. ఆ ప్రేమను నేను ఇతరులకు పంచడానికి ఉదయకాలమే నన్ను నేను సిద్ధపరచుకోవాలి అని చెప్పి, అందుకని నేను ఉదయమే 7 గంటలకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆ బాబుకి వెళ్ళిపోయాడంట. ప్రియులారా, అప్పుడు ఆ బాబు ఆలోచించడం మొదలుపెట్టాడంట, నన్ను ఎంతగా ప్రేమిస్తున్న నా తల్లిదండ్రులు వాళ్ళ జీవితం గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు. నాకు నేను సంతోషంగా జీవించాలి అనుకున్నాను. నా తండ్రి నన్ను పట్టించుకోవడం లేదు అనుకున్నాను. కొన్నిసార్లు నేను ఆదివారం కూడా దివ్యబలి పూజలో పాల్గొనడానికి నాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ నా తండ్రి జీవితాన్ని ఎప్పుడు కూడా ఆయన నన్ను ఫోర్స్ చేయలేదు. ఆదివారం గుడికి వెళ్ళడానికి కూడా వెళ్ళాలి, అది నీ జీవితానికి ఉపయోగకరం అని చెప్పాడు. కానీ నేను చూడు, ప్రతిరోజు లేచి త్వరగా సిద్ధపడి నా ఉద్యోగం చేయడమే కాదు, ఈ కుటుంబాన్ని పోషించడమే కాదు, నేను దివ్యబలి పూజకు కూడా వెళ్తానని ఏ ఒక్కరోజు కూడా తన గురించి తను గొప్పగా చెప్పుకోలేదు, గర్వంగా చెప్పుకోలేదు. ఈరోజు కూడా నేను అడిగితేనే తన జీవితంలోని గొప్ప కార్యాన్ని, గొప్ప విషయాన్ని నాకు చెప్పాడు. ఎంత మంచి తండ్రికి జన్మించిన నేను ఆ తండ్రికి తగిన బిడ్డలాగా నేను ఉండాలని అనుకున్నాడంట. ప్రియులారా, ఆ రోజు నుంచి తను కూడా తన జీవితాన్ని మార్చుకోవాలనుకొని ఉదయమే లేచి, నేను ప్రతిరోజు దివ్యబలి పూజకి వెళ్ళలేకినప్పటికీ నా యొక్క స్వంత ప్రార్థనలో నేను తప్పకుండా కూర్చోవాలి,
చక్కగా చదువుకోవాలి, నా తల్లి చెప్పిన మాట వినాలి, నా తండ్రి కూడా శబాష్ అనేలాగా నేను జీవించాలని నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడంట. అలా మార్చుకున్న తర్వాత తన స్నేహితులందరూ అడగడం మొదలుపెట్టాడంట, ఎలా నీలో మార్పు కలిగింది అన్నప్పుడు, నా తండ్రిని గురించి నేను మీకు తప్పుగా చెప్పాను, ఆయన నన్ను పట్టించుకోడని చెప్పాను, కానీ ఇప్పుడే నాకు సత్యం తెలిసింది. నా తండ్రి దేవునిలో సమయాన్ని గడిపి కాబట్టే నేను వాళ్ళ మాట విననప్పటికీ కూడా నన్ను అర్థం చేసుకొని ప్రేమించాడు. అది తెలుసుకున్న నేను నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అందుకనే ఇప్పుడు బాగా చదువుతున్నాను, నా తల్లిదండ్రుల మాట కూడా వింటున్నాను, నా జీవితంలో ఇంత మార్పు కలిగిందని చెప్పినప్పుడు ఆ స్నేహితులు కూడా మేము కూడా మా తల్లిదండ్రుల మాట వింటాము, మేము కూడా మా జీవితంలో మార్పు తెచ్చుకుంటాము అని చెప్పారంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరినీ కూడా దేవుని యొక్క మహిమకు సాక్షులుగా, వ్యక్తిగత సాక్షులుగా ఉండడానికి మనందరినీ ఈరోజు దేవుడు సజీవుల లెక్కలో ఉన్నాడంటే ఈరోజు మనం చెప్పే ప్రతి మాట, మనం చేసే ప్రతి కార్యం కూడా ఆ దేవుడికి మహిమకరంగా ఉండాలి. ప్రియులారా, దేవుడు ఎవరోని గురువులను, కన్యాస్త్రీలను లేదా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధకులను మాత్రమే ఎన్నుకున్నాడా? ప్రియులారా, ఏ బాధ్యతను దేవుడు మనకిచ్చాడో ఆ బాధ్యతను మనము చక్కగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ బాధ్యతను, మన యొక్క నిబద్ధతను చూసిన దేవుడు ఇంకా ఉన్నత స్థితిలోనికి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా అదొక ఇతరులకు మాదిరికరంగా దేవుడు మనకు చేస్తాడు. ప్రియులారా, ఎలీషా జీవితాన్ని చూసినప్పుడు ఎలియా తన్ని కనుగొనక ముందు అతడు దుక్కి దున్నుతూ ఉన్నాడు. పుట్టినప్పటి నుంచే ఎలీషా అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేయలేదు. పుట్టినప్పటి నుంచి అతడు ప్రవచనము చెప్పలేదు. తన తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా ఆ యొక్క వ్యవసాయం పనిచేస్తూ దుక్కి దున్నుతూ తన యొక్క రైతు జీవితాన్ని అతడు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు చూడండి, ఆ యొక్క గొర్రెలను, తన యొక్క మామ యొక్క గొర్రెలను కాచుకుంటూ తన యొక్క పనిలో నిబద్ధత ఉన్నప్పుడు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. నెహెమ్యా జీవితాన్ని చూస్తే యెరూషలేము ప్రాకారములను నిర్మించడానికి మొట్టమొదట నెహెమ్యా తన దేవుడిచే ఎన్నుకోబడలేదు. ప్రియులారా, తన రాజగృహములో ఉండి ఆ రాజుకి పానీయవాహుడుగా తన యొక్క బాధ్యతను నిబద్ధతగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది గమనించిన దేవుడు యెరూషలేము ప్రాకారంలో నిర్మించడానికి నెహెమ్యాను ఎన్నుకున్నాడు. ప్రియులారా, పేతురు అతని యొక్క సహోదరుడు అంద్రియాను కూడా దేవుడు ఎన్నుకున్నప్పుడు తమ పనిలో ఉన్నారు, చేపలను పడుతూ ఉన్నారు. ఆ యొక్క ఓడలో, పడవలో వాళ్ళు ఉండి చేపలు పట్టే పనిలో ఉన్నప్పుడు అక్కడ నుంచి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. యోహాను అతని సహోదరుని కూడా ఆ యొక్క వలలను సరిచేసే పనిలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఇద్దరు సోదరులను కూడా ఎన్నుకున్నాడు. సౌలుని ఎన్నుకున్నప్పుడు కూడా చూడండి ప్రియులారా, తన యొక్క యూదా మతమే అదే సరియైన మతము, దాని కొరకు కట్టుబడి ఉన్నాడు. కాబట్టి తనకున్న విద్యాభ్యాసాన్ని అంతటి కూడా, తనకున్న ఆ పేరుని, ప్రతిష్టను అంతటిని కూడా దాని కొరకు అతడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పనిలో ఉన్న నిబద్ధతను చూసి దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. నా ప్రియుల, ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, దావీదును చూసినప్పుడు గొర్రెల కాపరిగా తను ఏ విధంగా గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు తన యొక్క ప్రాణానికి కూడా తెగించి తన యొక్క గొర్రెలు సింహము, పులి నోటిలో ఉన్నప్పుడు వాటిని చీల్చి చెండాడి ఏ విధంగా తన గొర్రెలను కాపాడుకున్నాడో అది గమనించాడు. కాబట్టి తన అన్నలను కూడా తృణీకరించి చిన్నవాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఎన్నుకోబడిన సౌలు కూడా ప్రియులారా, దేవుడు అతన్ని ఎన్నుకున్నప్పుడు సమూయేలు ప్రవక్త దగ్గరికి ఏ పని మీద వెళ్ళాడు? తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు పనివాడు చూసుకుంటాడులే, నాకెందుకు ఆ పని అనుకోకుండా తన తండ్రి ఆ గాడిదలను వెతికే పని అప్పగించినప్పుడు పనివాడితో పాటు తను కూడా వెతకడానికి వెళ్ళాడు. కాబట్టి దేవుని కృపలో సమూయేలు ప్రవక్తను కలుసుకోగలిగాడు. అతని ద్వారా రాజుగా అభిషేకింపబడ్డాడు. ప్రియులారా, వీరందరి జీవితాన్ని చూసినప్పుడు తమ తమ బాధ్యతలలో వారు ఉన్నప్పుడు, ఆ బాధ్యతను చక్కగా చేయగలిగినప్పుడు వారు చేసే పనుల నుంచి ఉన్నత స్థితిలోనికి వారి వ్యక్తిత్వ జీవితం ద్వారా
దేవుడికి మహిమకరంగా జీవించారు. ఈ ఉదయకాలంలో నీవు ఏ బాధ్యతలో ఉన్నావో, నిబద్ధతతో చేస్తున్నావా, నీవు చేసే బాధ్యతలో చక్కగా చేయగలిగితే, నీవు చేసే క్రియ ద్వారా, నువ్వు చెప్పే మాట ద్వారా ఎంతోమందికి అది సాక్షిభూతకంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అలాంటి అభిషేకంలో మనందరినీ దీవించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనా, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుని రాయబారిగా నేను ఎన్నుకోబడ్డాను అంటున్నాడు. ప్రభా, యూద మతం కొరకు తీవ్రంగా కష్టపడిన అతడు అది సత్యము కాదు అని తెలుసుకున్న తర్వాత మార్గము వైపు, సత్య మార్గం వైపు తన జీవితాన్ని అడుగులు వేసిన తర్వాత ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు ప్రభా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయంలో ఎన్ని శ్రమలు పడ్డాడో, అన్ని శ్రమలు పడిన తర్వాత కూడా సత్య సందేశాన్ని బోధించే రాయబారిగా, ఈ లోకంలో ఉన్న అందరినీ దేవునితో సఖ్యపరచే సందేశాన్ని బోధించే వాడిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ దేవుని ప్రేమ యేసు ప్రభుని, పాపము లేని వ్యక్తిని మనందరి కొరకు పాపముగా మార్చి, ఎవరెవరైతే తమను తాము తగ్గించుకొని ఆ ప్రభువుతో ఐక్యం పొందుతారో, ఆ ప్రభు యొక్క పరిశుద్ధత వారికి రావడం ద్వారా వారి నీతిమంతులుగా రూపొందుతారని ఆ సత్య సందేశాన్ని బోధించడం ద్వారా, తన వ్యక్తిగత జీవితం ద్వారా ఎంతోమందికి ఆయన సత్యంలోనికి నడిపించగలిగాడు. ప్రభు, ఈ ఉదయకాలంలో మేమందరం కూడా ఏ ఏ బాధ్యతలను మేము కలిగి ఉన్నామో దాని నిబద్ధతతో చేయడం ద్వారా మా పనులు ఇతరులను సత్యంలోనికి, మా మాటలు ఇతరులను సత్య సందేశంలోనికి నడిపించునుగాక. అటువంటి గొప్ప కృపలో ఈరోజు మా అందరికీ నూతన అభిషేకాన్ని మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా పరలోకపు రాయబారులుగా ఎన్నుకోబడ్డాము. పరలోకపు రాయబార బాధ్యత మన మీద ఉంచబడింది. కాబట్టి ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి అడుగు అందరినీ సత్యము వైపు నడిపించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.